ఒక భాగం. ఈ కథను రాసింది విష్ణు శర్మ గారు. ఈ కథల్లో పాత్రల్ని జంతువులే. విష్ణు శర్మ గారు ఈ కథ ద్వారా మన జీవితంలో గుర్తుంచుకునే 5 ముఖ్య సూత్రాలు మనకు చెప్పారు. అందులో ఒక కథ ఈరోజు మనం చెప్తాం. అనగనగా ఒక అడవిలో ఒక బుల్లి అందమైన కుందేలు ఉండేది. కుందేలుకి క్యారెట్స్ అంటే బాగా ఇష్టం. మరి అడవిలో జంతువులకి డే కేర్ స్కూల్ ఉండదు కదండి. అందుకే ఒక రోజు పొద్దున్న ఆ కుందేలు ఓట్ మీల్స్ లో క్యారెట్ కలుపుకుని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కొబ్బరి చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. మరి ఇంతలో ఏమైందో చూద్దామా? ఒక ముఖ్య గమనిక, మనకి జంతువుల భాష రాదు కదా, అందుకే మనకు అర్థం అవ్వాలని జంతువులు తెలుగులో మాట్లాడతాయి. ఆకాశం కింద పడిపోతుంది. ఎక్కడికి కంగారుగా వెళ్తున్నావు? ఏమైంది? అమ్మో, ఆకాశం కింద పడిపోతుంది. అమ్మో, ఆకాశం మీకి పడుతుందా? నేను కూడా కలిసి నీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి ఎక్కడైనా దాక్కున్నాం. ఏంటి తొందరకి ఎక్కడికి వెళ్తున్నారు? కమింగ్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయినా ఏంటి? ఓజీ సినిమా అయితే ఇంకా తొందరగా పరిగెత్తేవాళ్ళం. ఆకాశం వీగిపోతుంది. ఎక్కడైనా దాక్కున్నామని పరిగెత్తున్నాను. నువ్వు మాతో పాటుగా. అమ్మో, ఆకాశం విడికి పడిపోతే ఏమైనా అవుతుంది. పద వెళ్దాం. ఎక్కడికి తొందరగా వెళ్తున్నాడు? ఉగాది ఫంక్షన్ కూడా కాదు కదా. ఫంక్షన్ అయితే నెమ్మదిగా వెళ్ళేవాళ్ళం. ఎలాగో టైంకి అవ్వదు కదా. ఆకాశం విడికి అర్థం మీద పడిపోతుంది. అమ్మో, ఆకాశం నా మీద పడితే నా కొమ్ము లేగిపోతాయి. పదండి, నేను మీతో పాటు వస్తాను. ఏంటి అందరూ పరిగెడుతున్నారు? మన జంతువులకి ఒలింపిక్స్ పోటీ ఏమైనా జరుగుతుందా? అయ్యో బుద్ధిగా రాజా, మీ జోకులకి ఇది సమయం కాదు. ఆకాశం వీగిపోతుంది. మీరే మమ్మల్ని కాపాడాలి. ఏంటి, ఆకాశం విరిగిపడుతుందా? అదేమైనా చెక్క ముక్క విరగటానికి నువ్వైనా చూసావా ఆకాశం విరగడం? నేను చూడలేదు, నాకు పులి చెప్పింది. నేను చూడలేదు సింహం రాజా, నాకు జింక చెప్పింది. ఆకాశం విరిగిపడడం నువ్వైనా చూసావా? నేనెక్కడ చూసాను మహారాజా. ఈ కుందేలు పడుకున్న వచ్చి నాతో చెప్పింది. భయంతో నేను కూడా కుందేలుతో పాటు పరిగెత్తాను. ఆకాశం విరిగిపడడం నువ్వైనా చూసావా? అవును, నేను చూశాను. పదండి, కుందేలుతో వెళ్ళి ఆకాశం ఎక్కడ విరిగిపడిందో వెళ్తాం.
ఆకాశం కింద పడిపోతుంది. ఆకాశం కింద పడిపోతుంది. ఇవేనా విరిగి పడిన ఆకాశ ముక్కలు? ఇవి చూసేనా మీరు భయపడింది? మిడ్డి సినిమాలో ప్రభాస్ చెప్పారు, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి అని చెప్పారు కదా. ఈ కుందేలు కటౌట్ చూసి చెప్పిన నమ్మేసా. సరే, కుందేలు అంటే చిన్నది, మీ బుద్ధి ఆకాశం విరిగిపోతుందని మీరెలా నమ్మారు? చూసారా, ఎదుటివారు చెప్పింది గుడ్డిగా నమ్మి నిజమేమిటో తెలుసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతాం. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది, వెయిట్ అండ్ వాచ్. సింపల్